దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మంచిది, వాక్యంలోకి మనం వెళ్దాం. మాథ్యూస్ చాప్టర్ 3 verse 7, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను చదవను. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ మాట చెప్తూ గద్దిస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. ఆఖరిగా ఉన్న పదాలు ఏంటంటే, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. దెర్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఫోర్త్ ద ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ మాట చెప్తూ సర్ప సంతానమా అని చాలా ఖండితంగా చెప్తూ ఉన్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు అని బాధపడుతూ ఉన్నాడు. మూడోదిగా మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అని కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. మొదటగా తిట్టాడు, రెండోదిగా చెప్పాడు, మూడోదిగా ఎలా ఉండాలో నేర్పించాడు. తిట్టాడు, తర్వాత నేర్పించాడు, తర్వాత ఎలా ఉండాలో చెప్పాడు. ఒక కరెక్ట్ సేవకుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను తిట్టేటప్పుడు తిట్టేస్తాడు, ఏం చేయాలో చెప్తాడు, ఆఖరిగా ఎలా ఉండాలో కూడా నేర్పుతాడు. సర్ప సంతానమా తిట్టాడు, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడువాడు ఎవడయ్యా అని హెచ్చరించాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని కంక్లూడ్ చేశాడు. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి, విచ్ మీన్స్ నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు మారు మనసు పొందినాక, నీవు రక్షణ పొందుకున్నాక కొన్ని ఫలాలు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేవుడు నా జీవితంలో ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు నీ దొడ్డులో ఒక చెట్టు నాటావనుకో, జామ చెట్టు, మామిడి చెట్టు నాటావనుకో, నాటి నీరు పోసావు, దానికి వేరు వేసావు, ఎక్కడ ఏది దాన్ని పాడు చేయకుండా దాని చుట్టూ పొద కట్టావు, భద్రపరిచావు, సంవత్సరం కాపాడుకుంటూ వచ్చావు. 5 సంవత్సరాలు నీళ్లు పోస్తూ అంటే అది ఎదుగుతూ ఉంది. అంత కష్టపడినాక నువ్వు ఫలం ఆశించడంలో తప్పు ఉందా? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలమును ఫలించడం అంటే, దేవుడు నన్ను నాటాడు, దేవుడు నన్ను ఆయన దొడ్డులో నాటాడు, ఆయన పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పిన నెరేటివ్లో దేవుడు ఫలాన్ని ఆశించడం ఏమన్నా అత్యాశ అవుతుందా? దేవుడు నీకు రక్షణ ఉచితంగా ఇచ్చాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. నీకు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆరోగ్యము, క్షేమము, భద్రత, కృప, సమృద్ధి హెచ్చుగా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఒక్కటి ఆశిస్తున్నాడు, ఫలము. అందరూ చెప్పండి, ఫలము. చెప్పండి, ఫలము. దాంట్లో ఏమన్నా అత్యాశ ఉందా? దేవుడు ఏమన్నా ఎక్కువ ఆశం చేస్తున్నాడా? దేవుడు ఏమన్నా ఎక్కువ కోరుకుంటున్నాడా? టూ మచ్ దేవా, నువ్వు మరీ ఎక్కువ కోరుకుంటున్నావు అని అంటానికి అవకాశం ఉందా? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించుడి అని ఇక్కడ భక్తుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను చాలా తెగువగా ఆ మాట చెప్తూ ఉన్నాడు.
ఏంటి ఈ ఫలములు? గలషియన్స్ చాప్టర్ 5:22, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు మనం త్వరగా చదువుదాం. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎవరన్నా కౌంట్ చేశారా ఎన్ని ఫలాలు ఉన్నాయో? మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్ అందరూ. ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎన్నైనా 9. ఆత్మ వరములు ఎన్ని ఉన్నాయి? 9 వరాలు కావాలంటే 9 ఫలాలు ఫలించాలి. మనకి క్రైస్తవులుగా వరాలు చాలా ప్రాముఖ్యం. వరాలు కావాలి. వరాలు ఇచ్చే దేవుడు వరాలు ఇస్తాడు. ఆత్మవరములు కావాలి. ఆత్మ ఫలములు ఫలించలేకపోతూ ఉన్నాం. వీటన్నిటిలో మధ్యలో బ్యాలెన్స్ చేసేది ఏంటో తెలుసా? ఫలము వరములో ఉండే కామన్ ఎలిమెంట్ ఏంటంటే విశ్వాసం. నువ్వు ఫలంలో చూడు విశ్వాసం ఉంది, ఆత్మవరంలో చూడు విశ్వాసం, faith, believing in God, that God exists. దేవుడు ఉన్నాడని, ఆయన చేయగలుగుతాడని, ఆయన చేయగలడని నువ్వు నమ్మటమే విశ్వాసం. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చర్చ్కి వచ్చావంటే, ఈరోజు కూర్చున్నావంటే దేవుడు ఉన్నాడని నమ్మేవు కనుకే. అఫ్ కోర్స్ మీ ఆవిడ తిట్టుద్దని వస్తే నేనేం చెప్పలేను. మీ ఆయన తిట్టుకుంటాడని మీ ఆయన కొరకు వస్తే గాడ్ బ్లెస్ యూ. కానీ అందరము ఎక్కువగా వచ్చేది ఏంటంటే, ఎందుకు వస్తున్నామంటే దేవుడు ఉన్నాడని విశ్వసించడం. విశ్వాసం, దేవుణ్ణి విశ్వసించటమే వరము ఫలము. ఈ వరము ఫలాన్ని మనము విశ్వసించి దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుడు ఆయన ఉన్నాడని, ఆయన చేయగలుగుతాడని నమ్మటమే విశ్వాసం. ప్రియులారా, ఈ ఫలముల గురించి దేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, ఇంకా సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మంచితనం ఫలమంట, సమాధానం ఫలమంట, దీర్ఘశాంతము ఫలము, సమాధానము, మంచితనము. ఇంకోటి ఏంటో తెలుసా? సంతోషం కూడా ఫలమే. చాలామంది అనుకుంటాము ఆమ్దో మొహం వేసుకుని కూర్చున్నట్లా ఉంటే భక్తి అనుకుంటాం. నీ ముక్కు నిండా సంతోషం ఉండటం కూడా ఆత్మఫలమే. దిగాలుగా కూర్చోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు నీకు. ఆత్మఫలములు దేవుని చిత్తమైతే ఈ 9 ఫలముల గురించి మనం ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కావాలా? ఫలాల గురించి కావాలా? ఫలాలు వదిలే బ్రదర్, ఆత్మవరముల గురించి చెప్పండి. మేము మండిపోవాలి, మండుదాం, ఫలించినాక మండుదాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ ఆత్మ ఫలముల గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించువాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. తగిన అంటే, నీ మారు మనసుకు తగిన అంటే ఇక్కడ కేజీ రాయేసాము, కేజీ తూకం తొయ్యాలి కదా. దీనికి తగిన ఫలం, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. దేవుడు నీకు ఎంత విశ్వాసం ఇచ్చాడో, దేవుడు నీకు ఎంత చక్కటి రక్షణ ఇచ్చాడో, దానికి తగిన ఫలాలు నీలో ఉంటూ ఉన్నాయా? తలాంతులు కూడా ఫలాలు లాంటియే.
వారి వారి సామర్థ్యం చొప్పున ఆయన వారికి తలాంతులు ఇచ్చిన అని వాక్యంలో రాయబడింది. ఒకడికి 5 తలాంతులు, ఒకడు 2 తలాంతులు, ఒకడు 1 తలాంతు. ఎంత ఇచ్చాడో అనేది ప్రాముఖ్యం కాదు, వాటిని ఎంత చేసామో అనేది ప్రాముఖ్యం. దేవుడు ఎలా రక్షణ ఇచ్చాడో అనేది ప్రాముఖ్యం కాదు, నీ సాక్ష్యము మాత్రమే ప్రాముఖ్యం కాదు, దాంతోపాటు ఈరోజు నీ జీవితము కూడా చాలా ప్రాముఖ్యం. చాలామంది మన గతాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాం. మా నాన్నగారు పాదిరండి, మా తాతగారు బిషప్ అండి, మా బాబాయి సేవకుడండి, వాళ్ళ పేర్లు చెప్తే నీ సంగతి ఏంటండి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈరోజు. నేను అప్పట్లో సేవకునితో కలిసి ప్రార్థన చేసేవాడిని, సేవలో చురుగ్గా ఉండేవాడిని. మరి ఇప్పట్లో ఫలాలు ఏమైపోయినాయి? ఫలించాలి ప్రియులారా. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆకలి కొని ఆయన ఆ అంజూరపు చెట్టు చూసి ఆకలికి ఏమన్నా ఒక ఫలమన్నా ఉంటుందేమో అని చూశాడు. ఏమీ లేదు. ఈరోజు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఒక్క ఫలమన్నా ఉందా మనలో అని? దీర్ఘశాంతం ఉందా? ప్రేమ ఉందా? సమాధానం ఉందా? అన్న మరి 9 అంటే కష్టం, కానీ 1 2 ఉంటాయి అన్న. That's fine. That's okay. God is not expecting you to be a perfect person. In fact, God knows that you are a weak person. దేవునికి తెలుసు, దేవుడు నిన్ను 100% ఫలించాలి, ప్రతి కొమ్మకు కాయ ఉండాలని దేవుడు ఏం కోరుకోవట్లేదు. అట్లీస్ట్ ఫలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఫలిస్తూ ఉన్నావా? ఫలించటానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? నా ప్రయత్నం చేయటం ఏంటి? ఆయన ఏరు వేస్తే, ఆయన నీళ్లు పోస్తే నేను ఫలిస్తాను, నేను కట్టబడతాను, నేను చెక్కబడతాను, దేవుడు నన్ను కడుతూ ఉన్నాడు అని అనుకుంటున్నావా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో ఒక చక్కటి వాక్యాన్ని ఎత్తి చూపించాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఐ గెస్ 20వ వచనం అనుకుంటా. యూదా, Jude chapter 1 verse 20. 20వ వచనం చదవండి. ఎస్ ప్లీజ్. మీకు దొరకలేదు కదా? ఎందుకో తెలుసా? ఫిలోమోను, యూదా, ఈ పత్రికలు పాపం చిన్న చూపు చూస్తాం. వీటిని ఒక చాప్టర్ ఉంటుంది కదా. మనకు లెంగ్త్ ఎక్కువ ఉండాలి, ప్రార్థనలో లెంగ్త్ ఎక్కువ ఉండాలి, అధ్యాయాలు బాగా ఉండాలా, దాంట్లో అట్లీస్ట్ ఒక స్టోరీ ఉండాలా. లేవికాండం అసలు చదవం, వంశావళి అంతకన్నా చదవం. ఆదాము కన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. అబ్రహాం ఇస్సాకును కన్నాను, ఇస్సాకు యాకోబు. వద్దురా బాబు ఇవన్నీ ఎందుకు నాకు? there are so many chapters and passages which are unprivileged. అంటే మనుషులు వాటిని పక్కన పెట్టేశారు, అందుకే కనపడవు. అందుకే చెప్తూ ఉన్నాను. యూదా 1 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనంలో చూస్తే, ముందుకు వెళ్ళండి. 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును కట్టుకొనుచు. అందరూ
చెప్పండి, మిమ్ములను కట్టుకొనుచు. మిమ్ములను కట్టుకొనుచు. కట్టడం ఎవడన్నా కడతాడు. ఇదేంది విడ్డూరం? మనల్ని మనమే కట్టుకోవాలంట. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. మీరు కట్టుకొనుచు. మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. మీరు కట్టుకోవాలి. దేవుడు నన్ను రూపిస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా జీవితంలో ఇది అది చేస్తాడు, మంచిదే. కానీ నీ జీవితంలో కూడా కొన్ని ఉంటాయి నీ అంతటా నువ్వు కట్టుకోవాల్సినవి. అమ్మా నాన్న నీకు ఫీజులు కడతారు, కాలేజీలకు పంపిస్తారు, ప్రయోజకులు అయ్యేదాటి నీతో ఉంటారు, నీ చేయబట్టుకుంటారు. కానీ చదవాల్సింది, పరీక్షలు రాయాల్సింది నువ్వే. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టరు నీ పరీక్షలన్నీ చేస్తాడు, నీ రక్త పరీక్షలు చేస్తాడు, మందులు రాసిస్తాడు, ప్రిస్క్రిప్షన్స్ రాసిస్తాడు. జాగ్రత్తగా ఉండాలండి, మీరు ఈ మందులు వేసుకోండి, మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటాడు. కానీ డాక్టర్ మీ ఇంటికి వచ్చి కూర్చొని నీకు మొత్తం రోజు ట్యాబ్లెట్లు నోటికిస్తాడా? నీకు నువ్వు చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా కొన్ని విషయాల్లో నీకు నువ్వు చూసుకోవాలి. ఎవరు కేర్ చేయరు. బహుశా కుటుంబంగా అయితే భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా మీరు పట్టించుకుంటారు, అది కూడా కొంత లెవెల్ వరకే. ఈ రోజుల్లో పిల్లలకు అర్థం చేసుకున్నావు నాన్న, నాకు చెప్పక్కర్లేదే, నేను చేసుకున్నా, నువ్వు చూసావేంటి? కోపం వస్తుంది. తరాలు అంతరాలు మారిపోతున్నాయి, జనరేషన్ గ్యాప్. పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలని అసలు చెప్పే వినే ఓపిక ఉండలేదు వాళ్ళకి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కట్టుకోవాలి. ఎందుకంటే ఒక చోట అంటాడు భక్తుడు, మనము సజీవమైన రాళ్ళు అని అన్నాడు. ఇల్లు కట్టినప్పుడు మేస్త్రి లేకుండా ఇటుకల దానంతటా అయ్యే పేరుకుపోయి గోడ అయిపోయిందా? కానీ ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని మీరే కట్టుకోండి అని అంటున్నాడు. మీరే ఒకరినొకరు కట్టుకోవాలి. సంఘము కట్టబడాలి. ఇందాక కీర్తనలో చూసాం కదా, మనకు ఏకాత్మ మీరు నాకు భయపడునట్లుగా, మీరు నా ఆజ్ఞలను లోబడినట్లుగా నేను మీకు ఏకాత్మను, ఏక దర్శనమును, ఏక తాత్పర్యమును ఇచ్చేదను. రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇచ్చేదను అని అన్నాడు దేవుడు. దేవుడు కూడా తన వంతు తన ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టర్ కూడా అంతే, తన వంతు తన ప్రయత్నం చేస్తాడు. అమ్మ ఈ ట్యాబ్లెట్లు వాడండి, ఈ ఇంజక్షన్లు చేయించుకోండి, ఇది ఫుడ్ ఇలా తినండి, షుగర్ ఉన్న ఫుడ్ తినొద్దు, అవి తినొద్దు, ఈ తినొద్దు చెప్తారు. అంతే, చేయాల్సింది నువ్వే. హల్లెలూయా. డాక్టర్ చెప్పినా కూడా వెళ్ళి, డాక్టర్ ఏమండి షుగర్ లెవెల్ చూస్తే ఇంకా ఎక్కువ ఉంది, మీరు క్రమంగా మందులు వేసుకుంటున్నారు. వేసుకుంటున్నాను డాక్టర్ని బురుడి కొట్టించవచ్చు, కానీ నిన్ను నువ్వే ఫూల్ చేసుకుంటున్నావు. నీ క్షేమం కొరకే కదా డాక్టరే చెప్పింది. నువ్వు వేసుకోకపోయినా ఆయన కన్సల్టేషన్ ఆయన కట్టాలి, ఆయనే వదలడు నిన్ను. దేవుడు కూడా చాలాసార్లు చెప్తాడు. He gives you warning. He gives you, many indications. He gives you vision. He will be a guide. నీకు ఒక మార్గదర్శిగా ఉంటాడు, నీకు బోధిస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నిన్ను ఆయన నడిపిస్తూ ఉంటాడు. అయినా కొన్నిసార్లు ఆయన చెప్పాను, ప్రభు నేను నడుస్తున్నాను ప్రభు, బండి వచ్చినాక నిద్రపోతూ ఉంటాను. ఎలాగో తెలుసా, గెత్సెమని తోటలో శిష్యులు లెక్క. ఎక్కడ ఏం చేశారు శిష్యులు? ఎవరు వీళ్ళు? శిష్యులు అంటే ఎవరుండి? అందరిలో వాళ్ళ వెరీ క్లోజ్ పర్సన్స్. ఆయన బోధలు విన్నవాళ్ళు, ఆయనతో నడిచిన వాళ్ళు, ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు, ఆయన మహిమ ప్రభావాలను ఎరిగిన వాళ్ళు. వీళ్ళే
అసలు నిక్ ఆఫ్ ద మూమెంట్లో చాలా జటిలమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెప్పండి, పర్లేదు. నిద్రపోయిన వాళ్ళు లేచి చెప్పండి. నిన్నే నిద్రపోయారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీకు ఆత్మసిద్ధమే. ప్రభు కూడా అన్నాడు, యు హ్యావ్ ప్యాషన్. నువ్వు నా కొరకు బ్రతకాలనుకుంటున్నావు, నా కొరకు ఏదో చేయాలనుకుంటున్నావు, నా కొరకు ఫలించాలనుకుంటున్నావు. బట్ స్టిల్ శరీరము టాబ్లెట్లు కొంటున్నా కానీ వేసుకోవట్లే. డైట్ చెప్పాడు డాక్టరు కానీ పాటించట్లే. తప్పెవరిది? చెప్పినోడిదా చెయ్యనోడిదా? గట్టిగా చెప్పండి. మరి దేవుని నిందిస్తావా? దేవా ఆడు చేసావు నాకు ఇవ్వా, ఆడికి ఇచ్చావు నాకు ఇవ్వా. ఆయన విధేయత చూపించాడు, నువ్వు చూపిస్తావా? ఆయన తగ్గించుకున్నాడు, నువ్వు తగ్గించుకుంటున్నావా? ఆయన లోబడుతున్నాడు, నువ్వు లోబడుతున్నావా? ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు, నువ్వు చేస్తూ ఉన్నావా? అన్న వాళ్ళతోనే బాగా మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడతా, నువ్వు కూడా వచ్చి ప్రార్థన చేస్తా. నువ్వు అన్న దగ్గర ఎంత ఉంటే దేవుడి దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. నేను ఇంత 100 మంది ఆయన పాపం ప్రపంచం అందరిని చూసుకోవాలి, దేవుడి మీద ఎన్ని నిందలు వేస్తాము. అసలు ఉన్నావా? నువ్వు వింటున్నావా? ఏదో పాసలు చెప్తారు కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఏం ప్రయోజనం అండి? ఈ మాటలన్నీ బాగా వస్తాయి మనకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తూ ఉన్నావా? ఆర్ యు బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఫర్ ద సాల్వేషన్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ? దేవుడు నీకు చక్కటి రక్షణ పాత్రనిచ్చాడు, రక్షణనిచ్చాడు. నువ్వు దాని కొరకు ఫలిస్తూ ఉన్నావా? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం త్వరగా చూద్దాం. జాన్ చాప్టర్ 15 verse 8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనకు ఒక స్టేటస్ ఇస్తానంటున్నాడు దేవుడు ప్రభు. మీరు నా భక్తులగుదురు అనలా, ఏమన్నాడు? యూ విల్ బీ మై డిసైపుల్స్. కేవలం 12 మందికే కాదు సుమా, నీకు నాకు కూడా ఆ ప్రివిలేజ్ ఇస్తానంటున్నాడు దేవుడు. ఎవరికి? మారు మనసుకు తగిన ఫలమును ఫలించడు వారికి. ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించుట వలన. మామూలుగా ఫలించడం కాదండి, 30 అంతలు కాదు, 6 అంతలు 100 అంతలు. అది బహుగా ఫలించడం అంటే 6 అంతలు 100 అంతలుగా ఫలించడం. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన గట్టిగా చెప్పండి. ఫలించుట వలన. పక్కన వాళ్ళతో చెప్పండి, ఫలించుట వలన నువ్వు ప్రభు శిష్యుడు అవుతావు. 12 మందిలో నువ్వు కూడా ఒకడు అవుతావు. ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. దేవుడు నా శిష్యుడు అంటున్నాడు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తెలు, మంచి స్నేహితుడు. ఈ పిలుపులు పోయినాయి. డైరెక్ట్గా ఏమంటున్నాడు? నా శిష్యుడు. యూ విల్ బి కాల్డ్ యాజ్ మై డిసైపుల్. నువ్వు ఫలించాలి. మంచితనము, ఆశ నిగ్రహము, ప్రేమ, దయాళుత్వము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవి లోపిస్తూ ఉన్నాయి సంఘాల్లో, క్రైస్తత్వంలో ఇవి లోపిస్తూ ఉన్నాయి. ఆత్మవరములతో కూడిన అభిషేకములు, అభిషేక కూడికలు, అభిషేక ప్రార్థనలు, స్వస్థతలు, వీటికుండే వేమనపాటు, మోజు
పశ్చాత్తాపము, పరిశుద్ధత, తగ్గింపు, విధేయత, వీటి మీద ఫోకస్ తగ్గిపోతుంది. ఆత్మ ఫలముల మీద తగ్గిపోతుంది, వరముల మీద దృష్టి పెరుగుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలిస్తేనే నువ్వు వరములతో నింపబడతావు. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించుకోకుండా నువ్వు సంపూర్ణంగా ఎలా మారుతావు? అది మామిడి చెట్టు అని ఆ ఫలము తిన్నాక, అబ్బా ఈ చెట్టు కాయ చాలా బాగుంటుందిరా అని అంటాడు రైతు. ఏమండి, ఈ చెట్టు జాంకాయ తినండి అమృతంలాగా ఉంటుందండి అంటాడు. తోటలో అన్ని చెట్లు ఉన్నా ఎందుకో, నిజంగానే ఆ చెట్టు కాయ అట్లా తీసుకొని తింటే తియ్యగా ఉంటుంది. అది అలా ఫలిస్తూ ఉంది. నువ్వు దేవుని కొరకు అలా ఫలిస్తూ ఉన్నావా? దేవుని కొరకు మనము అలా బ్రతుకుతూ ఉన్నామా? దేవుని కొరకు మనం అలా జీవిస్తూ ఉన్నామా? ఇలా అన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన ఫలించుట వలన, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. అన్నా, ఫలించాలంటే ఏం చేయాలన్నా? అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళాలా? పక్కనే ఉన్న పటాన్ చెరువు ఈక్రిసాట్కి వెళ్ళాలా? ఎలా? ఫలించటానికి మొదటగా నువ్వు నాటబడాలి. చెప్పండి, నాటబడాలి. అందరు బిగ్గరగా చెప్పండి. ఎస్. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం, 1:3. అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎక్కడ నాటబడింది? నీటి కాలువన ఓరన నాటబడిన చెట్టు అయి ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఎప్పుడు ఉంటుందంటే అది నాటబడినప్పుడు. ఎక్కడ? దేవుని ఉద్దేశ ప్రకారము, దేవుని చిత్తానుసారము నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టుగా నువ్వు ఉన్నప్పుడు. God plants you at a certain place. God gives you a destiny. నువ్వు అమీన్పూర్కి ఎందుకు వచ్చావో తెలియదు, థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్కి ఎందుకు వచ్చావో తెలియదు. స్పష్టత లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఫలించాలని దేవుడు ఇక్కడ నాటాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ ఐ హియర్ సమ్ నాయిస్? హల్లెలూయా. దట్స్ క్వైట్ గుడ్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నువ్వు నాటబడితేనే ఫలిస్తావు. నీటి ఓరన నాటబడిన చెట్టు ఎలా ఫలిస్తుంది? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. మొదట నువ్వు నాటబడాలి. అందరూ చెప్పండి, నేను నాటబడాలి. 2, నాటబడిన నీవు తర్వాత ఒక నాటబడాలంటే ఆ చెట్టు అంటే నాటబడాలంటే విత్తనం నాటబడాలి. రైట్? విత్తనము నాటబడాలి. విత్తనం నాటబడినాక ఏమవ్వాలి? నాటుట. ఇప్పుడు నాటబడుట విన్నాం. 2, చచ్చుట. చెప్పండి, చచ్చిపోవాలి. వెన్ ఐఎమ్ బీన్ సోల్డ్, ఆ విత్తనం ఏమవ్వాలి? చచ్చిపోయి, విరిగిపోయి, దాంట్లో నుంచి నూతన జీవం బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చచ్చిపోవాలి. అయ్యో బాబోయ్, పాస్టర్ గారు ఇంత మాట అనేసారా అనుకోకండి. నేను చచ్చిపోవాలి. ఏ విషయంలో చచ్చిపోవాలి? నా పాప రోత బ్రతుకులు, నా పాత నైజం, నా పాత క్రియలలో నేను చచ్చిపోవాలి. ముందు నాటుట, చెప్పండి. ఇప్పుడు చచ్చుట. 2, చచ్చుట. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. John 12:24.
గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ పక్క వాళ్ళతో చెప్తారా నువ్వు చావాలి అని అంటావా? గుర్తుపెట్టుకున్నా నీ సంగతి. పోన్లే, ఆ పదం అంటే ఎందుకులే, కానీ తేడాలు వచ్చేస్తాయి. నువ్వు విరగబడాలి. ఆమేన్. హల్లెలూయా. నాటినది విరగబడాలి. అన్లెస్ ఇట్ ఈస్ నాట్ బ్రోకెన్, ఎ న్యూ లైఫ్ కెనాట్ షూట్ అవుట్. అది విరగబడకుండా కొత్త మొలక, కొత్త జీవము బయటకు రాదు. నువ్వు విరగబడాలి అని చెప్పండి పక్క వాళ్ళతో. ఎప్పుడు గోధుమ గింజ చదవండమ్మా. భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రభా నేను చచ్చిపోతాను ప్రభా, ఎందుకంటే నేను ఫలం ఇవ్వాలి. యాక్ట్ ఆఫ్ బ్యాప్టిజం. మీరు నేను చచ్చిపోయాను భయపడిపోతున్నారు, కానీ ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారు? కాసేపట్లో బల్లారం తీసుకుంటారు కదా. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. మీరు ఆల్రెడీ చచ్చిపోయారు. మనం చచ్చిన వాళ్ళము. పాపం విషయంలో క్రీస్తుతో సిలువ వేయబడిన వాళ్ళము. పునరుద్ధానంలో ఆయనతో కూడా తిరిగి వాళ్ళము. The act of baptism is a clear narrative that about the crucifixion and resurrection. చనిపోయి పాతి పెట్టబడ్డాము, నూతన జీవంతో తిరిగి లేచాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాటబడ్డాను, విరగొట్టబడ్డాను. ఆమేన్. ఫలించాలంటే నాటబడాలి. ఇప్పుడు 3, నేను గ్రహించుకోవాలి. విత్తనం వేసావు, నీళ్లు పోస్తూ ఉన్నావు, ఇరిగింది, మొలకొచ్చింది, దానికి ఎరువేస్తున్నావు ఇంకా బాగా ఎదగాలని. అది తీసుకోవట్లేదు అనుకోండి, ఏమన్నా ఫలితం ఉందా? నీళ్లు పోస్తున్నా కూడా అది ఎదగట్లేదండి, ఏమన్నా ఫలితం ఉందా? యూరియా వేసావు, అదేసావు, ఇదేసావు, ఎరువులు వేసావు, అది గ్రహించుకోవట్లేదు అనుకోండి, దాని ఎదుగుదలలో గొప్ప ఎదుగుదల ఉంటుందా? ఉండదు. చూడండి, గ్రహించుకొనుట. 3 చెప్పండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. 13:23. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించు వాడు. అందరూ చెప్పండి, మంచి నేలన విత్తబడిన వాడు. అందరు బిగ్గరగా చెప్పండి. ఏం విని? కబుర్లు వినా? ఏం విని? వాక్యము విని గ్రహించువాడు. హీఈస్ ఎ రిసెప్టర్. నీళ్లు పోస్తుంటే తీసుకుంటాడు, ఎరువేస్తుంటే తీసుకుంటాడు, బలంగా 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 అవుతూ ఉంటాడు. గ్రహించుకొని ఆ తర్వాత చదవండి. అట్టివారు సఫలులై. అట్టివాడు ఎవడు? అట్టివాడు అంటే ఎవడు? గ్రహించువాడు. నీరు పోస్తున్నా, ఎరువు పోస్తున్నా, మీకు గుర్తుందా? ఒక నెగటివ్ చెప్తాడు. ప్రతి న్యూ ఇయర్కి చెప్తాం ఈ ప్రసంగం. యజమానుడు వచ్చాడు, ఆ ఫలం ఇవ్వని చెట్టును కొట్టేమన్నాడు. తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం వరకు దానికి అవకాశం ఇవ్వు, నేను దానికి నారు చేసేదను, నీరు పోసేదను, పొద వేసి దాన్ని సంరక్షిస్తాను, వచ్చే సంవత్సరం ఫలిస్తుంది అని బతిమలాడతాడు. ఇప్పుడు అవన్నీ చెప్పడం నాకు సమయం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తాను. అవన్నీ గ్రహించుకోవాలి. చెప్పండి, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. దేవుడు నీకు ఏం నేర్పిస్తున్నాడు నువ్వు గ్రహించుకోవాలి. వాక్యము విని గ్రహించువారు అని అన్నాడు. అంతేనా? ఏమనుంది?
మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. వాడు ఎలా ఉంటాడంట? అట్టివారు సఫలులై. అందరూ చెప్పండి, సఫలులై అంటే ఏంటి? ఫలభరితమై, సఫలులై. ఒకడు 100 గాను, ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను, ఒకడు 30 గాను ఫలించును. ఆమేన్. తిన్నవాడు తిన్నంత, దేవుని వాక్యమును తీసుకొని ఎదిగినవాడు ఎదిగినంత, దేవుని కొరకు ఫలించిన వాడు ఫలించడే అంత. ఒకడు 100 ఉండొచ్చు, ఒకడు 600 ఉండొచ్చు, ఒకడు 100 అయి ఉండొచ్చు. కానీ వాక్యము విని గ్రహించుట, వాక్యము విని గ్రహించుట. ఇప్పుడు విన్నావు, ఇది ప్రతిదీ మీ మన ఆత్మీయ స్థితిలో కనపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా పోల్చుకోండి. మొదట మరలా వెనక్కి వస్తున్నాను. మొదట నేను విత్తబడ్డాను, ఐ బీన్ సోన్. 2 విరవబడ్డాను, నేను చనిపోయాను. ఐఎమ్ డెడ్ ఇన్ మై పాస్ట్ సిన్ఫుల్ లైఫ్. 3 ఏంటది? నేను ఐఎమ్ ఎ రిసెప్టర్, నేను గ్రహించుకుంటాను. దేవుడు నాకు ఏమిస్తే అది నేను తీసుకొని బలము పొందుతాను. బలం పొందాము, ఎదిగింది చెట్టు, పెద్దదవుతూ ఉంది. చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక ప్రక్రియ చేస్తారు, విరవబడుట. చెప్పండి. ఇందాక చచ్చుట, అది యాక్చువల్గా ఈ మాట విరవబడుట. ప్రూనింగ్ అంటారు. చెప్పండి, ప్రూనింగ్ అంటే ఏంటి? గార్డెనింగ్లో తెలుసా? ఒక చెట్టు చక్కగా దానికి పువ్వులు రావాలన్నా, దానికి గ్రోత్ రావాలన్నా ఏం చేస్తారంటే ఇది చేస్తూ ఉంటారు. అటు ఇటు అటు ఇటు వంకర ఇవన్నీ చూసారా ఎప్పుడన్నా? ఆ పనికిరాని ఆ ఆకులు, ఆ పనికిరాని కొమ్మలు విరిచేస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని దేవుని యొక్క ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్న ప్రతిదీ దేవుడు విరుస్తూ ఉంటాడు. నేను విరవబడుతూ ఉన్నాను. చెప్పండి, నేను విరవబడుతూ ఉన్నాను. జాన్ 15:2, యోహాను 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. చదవండమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మొత్తం తీసి పడేస్తానన్నాడా? తీగను అన్నాడా? ఫలింపని కొమ్మ, ఫలింపని తీగ. నువ్వు ఫలించకపోతే దేవుడు కొన్నిసార్లు మనల్ని స్క్వీజ్ చేస్తాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రూనింగ్. నువ్వు ఫలించడానికి దేవుడు కొన్నిసార్లు నీకు కష్టాలు పెడుతున్నాడు. నువ్వు ఫలించడానికి, నీకు కొన్ని నేర్పించడానికి దేవుడు జీవితంలో కొన్ని కష్టతరమైన వాటిని నీ జీవితంలో అనుమతిస్తున్నాడేమో. నేర్చుకో. దేవుడు విరవకుండా నువ్వు ఫలించలేవు. ఆమేన్, హల్లెలూయా. ఫలించని ఏంటంట? తీగలను, ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. తర్వాత ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని ప్రతి పనికిరాని తీగలను తీసివేయును. ఫలించిన తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఫలించిన తీగలను నాలో దేవునికి ఆయాసకరమైనవి ఆయన తీసివేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు కోపం ఉందా? విరిచివేస్తాడు. నాలో ఇంకో ఏదో ఒక ప్రవర్తన ఉందా? అది విరిచేస్తాడు. ఎలా విరుస్తాడు? నీకు గ్రహించేటట్టు చేస్తాడు. నీకు ఆ కష్టమైన పరిస్థితి గుండా తీసుకువెళ్తాడు. దేవుడు బుద్ధి చెప్తాడు, రే నేర్చుకోరా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఫలించాలని? ఎన్నిసార్లు ఇలా గొడవలు పడతావు? నీకు ఆశ నిగ్రహం ఉందా? ఎన్నిసార్లు ఇలా తగులు పడతావు? దీర్ఘశాంతం ఉందా? ఎన్నిసార్లు ఇలా నువ్వు ఇంకో అసమాధానంగా ఉంటావు? సమాధానం ఉందా? ఎన్నిసార్లు ప్రేమ లేనివాడిగా ఉంటావు? నీలో ప్రేమ ఉందా? విరుస్తున్నాడు.
దేవుడు కొన్ని అనుమతించి మన జీవితాల్లో మనం విరుస్తున్నాడు. పక్కవాడితో చెప్పండి, దేవుడు నిన్ను విరుచునుగాక. చచ్చుటగాక అని అంటే మనకి చెప్పలేవరు. ఆమేన్, హల్లెలూయా. ఐదోది నిలుచుట. ఐ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. ఐ షుడ్ ఒక చెట్టు ఫలించాలంటే ఏం కావాలి? ఇట్ షుడ్ రూట్ ఇన్. ఆ భూమిలోకి వెళ్ళి స్థిరంగా ఉండాలి. గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆగాలి. నిలిచి ఉండుట. చెప్పండి. అక్కడే 15:5, యోహాను 15:5 ఇందాక చదివిందే 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో. అందరూ చెప్పండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో. నేను ఎవని యందు నిలిచి ఉందునో. నేను ఎవని యందు నిలిచి ఉందునో. అందరం చేసుకోండి, నిలిచి ఉండుట. నిలిచి ఉండాలి. You have to be firm and strong in faith in Lord Jesus Christ. నీ విశ్వాస జీవితంలో నీవు నిలకడగా ఉండాలి. ఆదివారం నిలిచిపోయి, సోమవారాలు పడిపోయి, క్రిస్మస్లకు నిలిచి, మిగతా రోజుల్లో పడిపోయి, దేవుడిస్తే పండగ లేకపోతే దేవుడు దండగా, ఈ నిలిచేవాడు చేష్టలు కాదు. నీకు ఉన్నా లేకపోయినా నువ్వు నిలిచే ఉందువుగాక. ఆమెన్. నీ ప్రార్థనకు ఈరోజు జవాబు వచ్చినా రాకపోయినా నీవు నిలిచి ఉందువుగాక. ఆమెన్. నా నిలవబడటం, మై ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ నాట్ డిపెండెంట్ అపాన్ సంథింగ్ ఆన్ ద బ్లెస్సింగ్స్. నా నిలకడతనము, నా ఫర్మ్నెస్ దేవుడిచ్చు బహుమానాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో సంబంధము లేనిది. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయనలో నిలిచి ఉందును, ఆయన నాలో నిలిచి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఇలాగూ ఫలిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇవాళ ప్రైమరీ టీచర్ని అయిపోయాను. మీకు బాగా అర్థం కావాలని ఈ మాట 5 మాటలు చెప్పాను. ఏంటి? మొదట నాటబడుట, 2 చచ్చుట, 3 గ్రహించుట, 4 విరవబడుట, 5 నిలుచుట. చెప్పండి అందరూ. పిల్లలు చెప్పండి రా. సండే స్కూల్ పిల్లలు మిమ్మల్ని కాదు. వాక్యమనే నిర్మలమైన పాలతో పెంచబడుతున్న పిల్లలారా అన్నాడు పేతురు. చెప్పండి. మొదట 2 3 గ్రహించుట, 4 5. ఏమే మీరు బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులు అవుతారు. మారు మనసుకు తగిన ఫలమును ఇలాగున మనము ఫలిస్తాం. నాకు అర్థమైంది అన్నవాళ్ళు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. అర్థమైంది అన్నవాళ్లే. అర్థం కావట్లేదా? నేను అన్నది అర్థమవుతుందా? అర్థమైంది, నేను ఫలిస్తాను అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటగా నువ్వు నాటబడాలి. దేవుడు నిన్ను ఒక చక్కటి పోషింపబడే మందిరంలోనూ ఒక ప్లేస్లోనూ పంపిస్తాడు. నేను అనుకున్నాను, చందానగర్లో నేను స్థలం కొన్నప్పుడు ఎందుకు ప్రభువాలని చందానగర్లోకి పంపించామని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నాకు అర్థం కాలేదు. కేపీహెచ్పీలో బాగుంది, పక్కనే రైతు బజారు, చేపలు, రొయ్యలు బాగున్నాయి. చర్చికెళ్తూ ఉండేవాళ్ళం. ఆ చర్చలు కూడా నన్ను బాగా గౌరవించేవాళ్ళు. బాగుంది. ఎందుకో దేవుడికి వచ్చి నాటాడు. ఆ ఫలము ఇప్పుడు చూస్తున్నా. ఆమేన్, హల్లెలూయా.
దేవుని ఉద్దేశం లేకుండా దేవుడు నిన్ను ఒక చోటకు పంపించడు. దేవుని యొక్క చిత్తం లేకుండా దేవుడు నిన్ను ఒక చోట నాటడు. నువ్వు ఇంటి దగ్గర ఉంది చర్చ్ అని వచ్చావో, అమీన్పూర్లో ఉంది చర్చ్ అని వచ్చావో, గూగుల్లో రివ్యూలు చదివి వచ్చావో, యూట్యూబ్లో వాక్యాలు విని వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు ఎలాగో నేను తీసుకొచ్చి ఇక్కడ నాటాలనుకున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఇక్కడ నాటబడ్డాను. పక్క వాళ్ళతో చేతి పట్టుకోనండి, మనం ఇక్కడ నాటబడ్డాము. గట్టిగా చెప్పండి. కాదు బ్రదర్, మేము వచ్చే వారం వస్తాము రాము అన్నట్టు. గట్టిగా చెప్పండి, చేపట్టుకొని. మనము ఇక్కడ నాటబడ్డాము, మనము ఇక్కడ చంపబడతాము, మనం ఇక్కడ గ్రహించుకుంటాము, మనం ఇక్కడ నిలబడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి రీతిగా దేవుడు మన సంఘాన్ని కట్టునుగాక. 11 సంవత్సరాలు దేవుడు కృప చూపిన ఈ సంఘాన్ని ఇలాగే కట్టాడు, నిలబెట్టాడు. ఎన్నో కుటుంబాలను ఈ రీతిగా స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాలు. ఐ హ్యావ్ టు కంక్లూడ్ హియర్. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది పక్షపాతము లేనిది, అత్యాశ కానిది ఒకటే, నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను నా ప్రభు కొరకు ఫలిస్తాను. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను నా ప్రభు కొరకు ఫలిస్తాను, నేను నా ప్రభు కొరకు ఫలిస్తాను. దేవుడు నన్ను ఇక్కడ నాటాడు, దేవుడు నన్ను ఇక్కడ చంపుతున్నాడు, దేవుడు నన్ను ఇక్కడ గ్రహింపజేస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను ఇక్కడ విరుస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను ఇక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఫలించుట వలన మీరు నా శిష్యులు అగుదురు. యు కెన్ బీ ఎ డిసైపుల్, a true disciple of Jesus. You are no more a follower. నువ్వు కేవలము భక్తుడువు, బిలీవరువు, మరొకడు సంఘ సభ్యుడువు కాదు. You are truly a disciple of Jesus Christ. If you bear fruit, glory. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఫలిస్తే మీరు ఈ లోకంలో ఏమన్నాడు ఆయన, మీ మంచి క్రియలతో మీరు ఈ లోకంలో ప్రకాశించుట వలన పరలోకమందున్న మీ తండ్రి మహిమ పరచబడను. ఈరోజు ఫలించటానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుడు నన్ను ఇక్కడ నాటాడు అని నువ్వు గ్రహించుకోవాలి. 2, దేవుడు నన్ను ఏ విషయాల్లో దేవుడు నన్ను చంపుతూ ఉన్నాడు? నాలో అహాన్ని చంపుతూ ఉన్నాడా? నాలో శరీరేచ్ఛను చంపుతూ ఉన్నాడా? నాలో ఉన్న కోపాన్ని చంపుతూ ఉన్నాడా? నాలో ఉన్న ఆ కామ వాంఛను చంపుతూ ఉన్నాడా? నాలో ఉన్న ఇంకా ఏదైనా దేవునికి ఏహ్యమైన ఏదైనా ప్రవర్తన నాలో ఉందా? అది నన్ను చంపుతూ ఉన్నాడు. దేవుడు నన్ను సరిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన శ్రేష్టమైన వాక్యము చేత నేను వారు ఎక్కడ మంచి నేలను వెత్తబడిన విత్తనము వాక్యము విని గ్రహించుకొనిన వారిని పోలి ఉంది. నాటబడిన దేవుడు పోషిస్తాడు. పోషిస్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని గ్రహించుకోవాలి, నువ్వు పొందుకోవాలి. 3, ఆయన వంకరి కొమ్మలను లేకపోతే ఆ యొక్క ఫలించని తీగలను ఆయన తుంచివేస్తాడు. ఫలించు తీగలు బహుగా ఫలించినట్లు ఫలింపల్లి తీగలను నేను త్రుంచివేయుదును అని అన్నాడు. చివరిగా ఆయన నన్ను ఎక్కడ నిలబెట్టును. మీరు నాలో నిలిచిన ఎడల నేను మీలో నిలిచి ఉండును. మీరు నాలో నిలిచి ఉండుడి, నేను మీలో నిలిచి ఉండును.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో ప్రత్యేకంగా మీరు మాట్లాడడానికి వందనాలు దేవా. తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. నేను నీ కొరకు ఫలించగలటకు సహాయం చేయండి దేవా. ఫలించి నీ కొరకు నేను అభివృద్ధి చెందగలటకు సహాయం చేయండి. ఇక్కడ నాటావు, నన్ను ఇక్కడ స్థిరపరిచావు, నన్ను ఇక్కడ దేవా విరగొడుతూ ఉన్నావు, నన్ను ఇక్కడ చంపుతూ ఉన్నావు, నన్ను ఇక్కడ గ్రహింపచేస్తూ ఉన్నావు, నన్ను స్థిరపరిచావయ్యా. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు ఫలింపచేసేటట్లు కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లూయలా పూడ్చబడాలి, కొండలు కోనలు సదును కావాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. వ్యక్తిగత ప్రార్థనలో గడపండి. ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రార్థనలో గడపండి. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. ఫలమివ్వని చెట్టునెల్లా నరకబడి అగ్ని వేయబడును. ఫలమివ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. పరిశుద్ధుగా మచ్చలు లేక ప్రభుకై జీవించి సాగిపో. మచ్చలు లేక ప్రభుకై జీవించి సాగిపోదాం. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడేదం. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడేదం. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి,
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలలా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మేము ఫలించుటని చిత్తమై ఉన్నది కనుక మారు మనసుకు తగిన మేము ఫలించుటకు సహాయం చేయండి. మీలో మేము నిలిచి ఉండి దేవా, ఎదుగో తండ్రి, దేవా తండ్రి ప్రభా, జలముల యొద్ద నాటబడిన మొక్కవలే త్రుంచబడి ఆ యొక్క తీగల వలె, చచ్చిన ఆ గోధుమ గింజవలే మీలో నిలిచి ఉండే ఆ కొమ్మ వలె నేను ఫలించగలటకు సహాయం చేయి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని నీ బిడ్డలైన వారు ఈరోజు ఏ తీర్మానం తీసుకున్నారో ఫలించడానికి, అటు వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీ కృప చేత భద్రపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.